హెయిర్కి ఏ ఆయిల్ వాడాలి అనేది ఎంత ఇంపార్టెంటో ఆ వాడే హెయిర్ ఆయిల్ని మనం జుట్టుకి ఎలా అప్లై చేస్తున్నాము, ఎలా రాసుకుంటున్నాము జుట్టుకు అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఒక మాటలో చెప్పాలంటే ఇదే ముఖ్యం అన్నమాట. ఎంత కాస్ట్లీ హెయిర్ ఆయిల్ వాడినా, లేకపోతే ఇంట్లో చేసుకున్న హెయిర్ ఆయిల్ వాడినా, లేకపోతే డాక్టర్ సజెస్ట్ చేసిన ఆయిల్ ఏది వాడినా మీకు హెయిర్ గ్రోత్ ఉండాలంటే ఆ వాడే ఏ ఆయిల్నైనా నెత్తికి మంచిగా అప్లై చేసుకోవాలి. మీరు మంచిగా రాసుకోకపోతే ఏ ఆయిల్ వాడినా వేస్టే. ఎలా రాసుకోవాలి అంటే ఒక పాపడ్ తీసుకొని మన చేతి వేళ్ళకి ఆయిల్ అప్లై చేసి ఆ పాపడ్లో మన హ్యాండ్కి ఉన్న ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇట్లా రబ్ చేసినట్టు పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఇలా చేయడం వల్ల మన రూట్స్కి మంచిగా ఆయిల్ అనేది అప్లై అవుతుంది అనమాట, హెయిర్ రూట్స్కి. ఇలా చేస్తే హెయిర్ గ్రోత్తో పాటు మనకు ఊకే హెడేక్ రావడం కూడా ఉండదన్నమాట. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ప్రజెంట్ మీరు ఏ హెయిర్ ఆయిల్ వాడినా ఇలా హెడ్కి మసాజ్ చేసుకుంటూ ఆయిల్ అప్లై చేసుకోండి, కంపల్సరీ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇంకో మాట, ఆయిల్ పెట్టిన వెంటనే దువ్వకండి. ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత చిక్కులు చూసుకొని చుట్టేసుకోండి.